హాయ్ అండి, నా పేరు సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ ఎక్స్పర్ట్ అండ్ సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్. మార్కెట్ సంబంధించి, గోల్డ్ సిల్వర్ సంబంధించి అండ్ పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ మరియు మీ యొక్క వెల్త్ క్రియేషన్ సంబంధించి మనం డిఫరెంట్ వీడియోస్ ఇదివరకు చేశాము. మీరు ఒకవేళ ఈ ఛానల్కి మొదటిసారి వస్తే ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. ముఖ్యంగా రిస్క్ ప్రొఫైలింగ్ అని చెప్పి ఒక వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియో లేదా ఈ సబ్జెక్ట్ తెలియక చాలామంది అసలు ఇన్వెస్ట్మెంట్స్లో సరైన డెసిషన్ అయితే తీసుకోవట్లేదు. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇలాంటి వీడియోని, ఈ యొక్క ఐడియాలజీ చెక్ చేయడం అనేది కరెక్ట్. ఇక్కడ ఈ వీడియోలో నేను మాట్లాడేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా మీ పోర్ట్ఫోలియో మంచి రిటర్న్స్ ఎందుకు ఇవ్వట్లేదు, లేదా బెస్ట్ రిటర్న్స్ ఎందుకు ఇవ్వట్లేదు అన్నది కీ టాపిక్. ఇక్కడ నేను చాలా వరకు స్టాక్స్ సంబంధించి మాట్లాడుతాను, కానీ చాలామంది ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఇదే ప్రాబ్లం వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కీ పాయింట్స్ చాలా వరకు బయట ఎవరికి తెలియదు. చాలామంది దీని గురించి మాట్లాడలేరు కూడా. జనరల్గా మీరు ఏదో ఒక స్టాక్ కొంటారు, ఎందుకంటే అది పెరుగుతుందని ఒక ఆ హోప్ లేదా ఒక ఐడియాలజీతో కొనుక్కుంటారు. చాలామంది మీకు స్టాక్స్ కొనుక్కోమని చెప్పి ఫ్రీగా రికమెండేషన్ కూడా ఇస్తారు. డిఫరెంట్ బ్రోకర్స్ నుంచి మీకు కాల్స్ వస్తాయి, మీడియా న్యూస్ ఛానల్స్ నుంచి కొని తీసుకుంటారు, ఫ్రెండ్స్ నుంచి కొని తీసుకుంటారు. ఇలా తీసుకున్న చాలా స్టాక్స్ అన్నీ కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. 3-5 years అయిన తర్వాత చూస్తే ఏవేవో స్టాక్స్ ఉంటాయి, ఏదేదో రిటర్న్స్ వచ్చి ఉంటుంది. కానీ ఆన్ యావరేజ్గా మనం చూసుకుంటే 10 లక్షలు 50 లక్షల రూపాయలు పోర్ట్ఫోలియో ఉంటే, ఆ పోర్ట్ఫోలియోలో పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఆ 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల్లోనే ఉంటుంది. కొంతమంది 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఉంటుంది. కొంతమంది ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50 లక్షలు అయిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? మరోవైపు మీరు మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 5 yearsలో మీకు 15-20% మినిమం రిటర్న్ అయితే వచ్చేది కదా. కానీ డైరెక్ట్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ రిటర్న్ కూడా రావట్లేదు. మరోవైపు లాస్ట్ 1-2 yearsలో ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి చాలా వరకు నెగిటివ్లోనే రిటర్న్స్ అయితే ఉన్నాయి. దానికి వేరే కారణాలు ఉన్నాయి, అది మనం మాట్లాడుకోవచ్చు. కానీ 5 years 10 years స్టాక్ మార్కెట్లో ఉన్నా కూడా చాలామందికి ప్రాఫిట్ రాలేదు, చాలామందికి వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రాలేదు. ఈ కారణం ఏంటి? స్టాక్ సెలెక్షన్ రాంగా అంటే ఒకటి స్టాక్ సెలెక్షన్ రాంగ్. దానికన్నా ప్రధానమైనది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ 2 ఉన్నాయి. ఆన్ టైం డెసిషన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజీ కూడా చాలా చాలా. ఆన్ టైం డెసిషన్స్ అంటే మనం ఏ ప్రైస్లో ఎంట్రీ తీసుకుంటున్నాం, ఏ ప్రైసెస్లో ఎగ్జిట్ తీసుకుంటున్నాం అనేది ఈ ఆన్ టైం డెసిషన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. బాగా పెరిగిన తర్వాత ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది అక్కడి నుంచి పెరగకపోవచ్చు, లేదా అక్కడి నుంచి తిరిగి పడిపోవచ్చు. మరోవైపు కొన్నిసార్లు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది, కానీ మనం ఎగ్జిట్ తీసుకోం. మేబీ మనం ఎగ్జిట్ తీసుకోకపోవడం లేట్ అవ్వడం వల్ల స్టాక్లో తర్వాత కరెక్షన్ రావచ్చు. ఒకటి, మనం ఎగ్జిట్ తీసుకోకపోవడం వల్ల ఆ తర్వాత స్టాక్ ఎటువంటి రిటర్న్ కూడా ఇవ్వకపోవచ్చు. సో ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి, కానీ చాలామంది ఒక థాట్ ప్రాసెస్ మీద ఇవి చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రాటజీ. ఏ బేసిస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు? ఒక కంపెనీ నెక్స్ట్ 3 yearsలో 5 times 10 times అవుతుంది అంటే ఇమ్మీడియట్గా అగ్రెసివ్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పు లేదు. దాంట్లో ఎస్ఐపి చేస్తూ కూర్చున్నామంటే మిస్ అయిపోతారు. మరోవైపు ఆ స్టాక్ కొన్నాళ్ళు డౌన్ ట్రెండ్లో ఉండి తర్వాత పెరుగుతుందని ఒక అంచనా ఉంటే అప్పుడు ఎస్ఐపి చేస్తూ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2020-21 టైంలో టాటా మోటార్స్, టాటా ఎల్ఎక్సీ ఈ 2 కంపెనీస్ నెక్స్ట్ 2 yearsలో 5 times 10 times పెరుగుతాయని చెప్పి మనకు ఒక ఐడియా ఉంది, లేకపోతే ఎవరో చెప్పారు. వెంటనే 1,00,000-2 లక్షల రూపాయలు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి. అంతేగాని నెలకు 5,000 రూపాయలు 10,000 రూపాయలు అంటూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ యావరేజ్ చేసేటప్పటికి మన యావరేజ్ ప్రైస్ అనేది పెరిగిపోయి ఉంటుంది. అప్పటికే మనం తీసుకోవాల్సిన రిటర్న్ ప్రైసెస్కి పెద్ద ప్రాఫిట్ అయితే రాదు. 100 రూపాయలు 10,000 రూపాయలు అవ్వడం వేరు, 100 రూపాయలు 200 అవ్వడం వేరు. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ చెప్తాము. ఈ స్ట్రాటజీ చాలా వరకు ఇంపార్టెంట్. మీకు మోస్ట్ ఫేవరెట్ ఉన్న యూట్యూబర్ని అడగండి, లేకపోతే ఇంకెవరినైనా అడగండి, వాళ్ళు కొన్ని టన్నుల కొలది వీడియోస్, టన్నుల కొలది రికమెండేషన్స్ అన్నీ ఇస్తారు. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు CAGR, XARR రిటర్న్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా XARR ఇంత అని చెప్పి చెప్పలేరు కూడా. ద రీజన్ వాళ్ళు స్టాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఈ స్ట్రాటజీని వాళ్ళు చేయరు కూడా. నేను కొంతమందిని చూశాను, ఈవెన్ వాళ్ళు బుల్లిష్ స్టాక్స్ని పట్టుకున్నా కూడా నేను చెప్పిన తప్పులు వాళ్ళు చేస్తారు. అక్కడ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయరు, వాళ్ళు ఎస్ఐపి చేస్తారు. అక్కడ ఎస్ఐపి చేయాలంటే వాళ్ళు ఎస్ఐపి చేయరు, లంసమ్ చేస్తారు. అది తప్పు. ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఇవన్నీ కాకుండా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్
ఏ స్టాక్లో మీరు ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అన్నది 200% ఇంపార్టెంట్. ఇక్కడ రఫ్లీ మీకు ఒక ఫార్ములా చూపిస్తా ఉన్నాను. ఎంటైర్ పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సెంటేజ్, ఆ స్టాక్లో వచ్చిన రిటర్న్స్, అవి మిగతా వాటికి కూడా క్యుములేటివ్ యావరేజ్ మనం తీసుకో. సేమ్ మీరు 10 స్టాక్స్లో తీసుకున్నారు, 10 స్టాక్స్లో ఒక 9 అవుట్ పెర్ఫార్మెన్స్ 20 to 30% రిటర్న్స్ ఇచ్చే, ఒకటి అండర్ పెర్ఫార్మెన్స్ లేదా నెగిటివ్ ఇచ్చింది అనుకోండి, దెన్ ఎంటైర్ పోర్ట్ఫోలియో ప్రాఫిట్లోకి వెళ్తుంది. 10 స్టాక్స్లో 7-8 నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఒకటి అవుట్ పెర్ఫార్మెన్స్ లేదా కొద్దిగా మంచి రిటర్న్స్ ఇచ్చింది, స్టిల్ ఎంటైర్ పోర్ట్ఫోలియో నెగిటివ్లో ఉంటుంది. సో మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాటిలో ఎంత రిటర్న్ వస్తుంది, ప్రతి స్టాక్లో మీరు ఎంత అలొకేషన్ చేశారు అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని స్టాక్స్లో ఎక్కువ ఎక్స్పోజర్ లేదా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, కొన్ని స్టాక్స్లో 50-70% కూడా ఆ ఒక్క స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పొరపాటున గ్రహచారం బాగోలేక ఆ ఒక్క స్టాకే రిటర్న్ ఇవ్వదు. నేను చాలామంది పోర్ట్ఫోలియో చూస్తే ఇదే ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది కొన్ని బుల్లిష్ స్టాక్స్, మల్టీ బ్యాగ్ స్టాక్స్ తీసుకుంటారు, అవి 20% 30% ఉంటాయి. రిమైనింగ్ 70% అన్నీ కూడా పెన్నీ స్టాక్స్, పెర్ఫార్మెన్స్ ఇవ్వని స్టాక్స్ ఉంటాయి. బీయింగ్ ఏ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ పర్సన్ లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఎక్స్పర్టైజ్ అని ఏ పర్సన్ అయినా కూడా ఏం చేస్తాడంటే 3 years 5 years డౌన్ ద లైన్ 60 to 70% మల్టీ బ్యాగ్ స్టాక్స్లోనే అలొకేషన్ చేస్తాడు. 20-30% కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని అండర్ పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు. వెరేజ్ నార్మల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే 70 to 80% అండర్ పెర్ఫార్మెన్స్ లేదా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చేవే తీసుకుంటాడు, ఒక 20-30% బుల్లిష్ లేదంటే మల్టీ బ్యాగ్ స్టాక్స్ని తీసుకుంటాడు. ఇక్కడ ఏం డిఫరెన్స్? ఒక పోర్ట్ఫోలియో మేనేజర్కి ఒక డైరెక్ట్ ఇన్వెస్టర్కి డిఫరెన్స్ ఏంటి? పోర్ట్ఫోలియో మేనేజర్ మెజారిటీ ఆఫ్ విన్నింగ్ హార్సెస్ లేదా మల్టీ బ్యాగ్ స్టాక్స్ని తీసుకుంటాడు. ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ మెజారిటీ ఆఫ్ లూజర్స్ని లేదంటే బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్ని తీసుకుంటాడు. సో మీరు ఏ స్టాక్స్ని కొనుక్కుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫండ్ అలొకేషన్ చేస్తూ ఉన్నారు, ఏ స్ట్రాటజీ బేస్డ్గా తీసుకుంటా ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మా కరస్పాండింగ్ కంపెనీ యొక్క పిఎంఎస్ కొంతవరకు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, దానికి వేరే రీజన్స్ ఇది ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్వైజరీ 20% XARR పెర్ఫార్మెన్స్ చూపించింది. దానికి కారణం ఒకటి ఆ స్టాక్ సెలక్షన్స్, ఒకటి రెండు నేను చాలా వరకు లాస్ట్ ఇయర్లో మా ఇన్వెస్టర్స్ అందరినీ కూడా SIP బేస్డ్గా లేదా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోమని చెప్పాను. ఎప్పుడైతే ఇయర్ వైజ్గా చూసుకుంటే మనకి డౌన్ ట్రెండ్ వచ్చిందో అప్పుడు వీళ్ళకి కాస్టింగ్ అనేది యావరేజ్ అయ్యింది. టాటా మోటార్స్ నేను చెప్పేటప్పుడు లంసమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. కొంతమంది యూట్యూబర్స్ నేను చూశాను, వాళ్ళు కొన్ని మల్టీబ్యాగ్ స్టాక్స్ తీసుకున్నా కూడా వాళ్ళు SIPలో తీసుకున్నారు. సో దట్ ఈస్ రీజన్ మీకు నేను చాలాసార్లు చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లోకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈ రెండు చూడండి. XARR పెర్ఫార్మెన్స్ ఎవరు చూపిస్తూ ఉన్నారు, XARR ఎవరు మాట్లాడుతూ ఉన్నారు. స్టాక్స్ మాట్లాడడం గొప్ప కాదు, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం గొప్ప కాదు. ఆన్ యావరేజ్ మీకు పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ దట్ టు లాంగ్ టర్మ్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఈ మంత్ బాగుంటే గొప్ప కాదు. 3 years 5 years 10 years డౌన్ ద లైన్ పెర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంది, అక్కడ మీకు అసలైన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అసలైన అడ్వైజర్ అక్కడ తెలిసిపోతుంది. నేనేదో 2 రికమెండేషన్స్ ఇస్తాను లేదా మీరేదో బయట 2 రికమెండేషన్ పట్టుకొని వస్తారు, ఆ స్టాక్స్ డబుల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి, ఓకే అక్కడది ఓకే. బట్ వాట్ అబౌట్ ఎంటైర్ పోర్ట్ఫోలియో? మీ ఎంటైర్ పోర్ట్ఫోలియో 10 లక్షల కోటి రూపాయలు ఉన్న పోర్ట్ఫోలియో సంగతి ఏంటి? నెక్స్ట్ 3 years 5 years ఈ కోటి రూపాయలు ఎంత రిటర్న్ వచ్చింది? నేను చాలా మందికి రిపీటెడ్గా క్వశ్చన్స్ చేసేది అదే, మీ XARRని మీరు చూస్తూ ఉన్నారా? మీ XARR పెర్ఫార్మెన్స్ మీకు తెలుసా? ఈరోజు చాలామంది యూట్యూబ్లో లేకపోతే బయట ఎవరో రికమెండేషన్స్ ఇస్తే కొనేస్తూ ఉన్నారు, తప్పులేదు కొనండి. బట్ మీరు చూడండి మీ XARR పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూడండి. చాలామందికి 99% వాళ్ళకి XARR 10% కన్నా బిలోనే ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఏదైతే చేయాలో కీ థింగ్స్ వాళ్ళు అవి చెయ్యరు. రైట్ అలొకేషన్, రైట్ స్టాక్ సెలెక్షన్స్ అండ్ రైట్ ప్రాపర్లీ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. కొని మర్చిపోదాం అన్నది చాలా వరకు రాంగ్. అది స్టాక్స్లో మనం వేరే విధంగా మాట్లాడుకోవచ్చు, కానీ పోర్ట్ఫోలియోలో ఇది కీ. కొన్ని మర్చిపోవడం కరెక్ట్ కాదు అండ్ ఏదో కొంటూ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను చాలామంది చూస్తూ ఉన్న ఒక కామన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ స్టాక్ ఎటువంటి రిటర్న్ ఇవ్వదు, ఆ స్టాక్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వదు, బట్ స్టిల్ దాన్ని పట్టుకుని కూర్చుంటా ఉన్నారు. ఒక క్లయింట్ దగ్గర అయితే 50 స్టాక్స్లో 35 స్టాక్స్ పెన్నీ స్టాక్స్, ₹10 ఇలాంటి పెన్నీ స్టాక్స్. ఇవన్నీ ఎందుకు అని చెప్పినా కూడా ఆయన అమ్మలేదు. చాలామంది మైండ్ సెట్ ఏంటంటే దాన్ని పట్టుకుని కూర్చుంటున్నా ఉన్నారు. అలా పట్టుకోకండి, వదిలేయండి. అండ్ మోస్ట్లీ ఇవన్నీ కూడా ఓన్ మేనేజ్మెంట్లో మీకు ఎదురయ్యే సమస్యలు. అయితే నేను చెప్తున్నట్టుగా మీ తప్పు ఇది అని చెప్తే చాలామందికి నచ్చదు, మీ తప్పు ఇది అని చెప్తే చాలామంది యాక్సెప్ట్ చేయరు, కానీ వాస్తవంగా జరిగేది ఇదే. అండ్ నేను చాలాసార్లు మన వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు 30-40 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, కొన్ని వందల PMS ఉన్నాయి.
మరి అన్ని పెర్ఫార్మెన్స్ ఒక్కలాగా ఎందుకు ఉండవంటే ఆ సబ్జెక్ట్, స్ట్రాటజీ, ఫండ్ మేనేజర్ మైండ్ సెట్, టైమింగ్ ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి. అలానే మా యొక్క పెర్ఫార్మెన్స్, మా యొక్క మేనేజ్మెంట్ వేరుగా ఉంటుంది. అండ్ మీ మేనేజ్మెంట్, మా యొక్క మేనేజ్మెంట్ వేరేగా ఉంటుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. కానీ ఇక్కడ మార్కెట్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా మీరు స్టాక్స్లో కొనియండి, డైరెక్ట్గా మీరు మేనేజ్ చేసేసేయండి, డైరెక్ట్గా మీరు స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించేసేయండి అని చెప్పి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మీరు పూర్తిగా డైరెక్ట్గా చెయ్యొద్దని అనట్లేదు. మీరు కొంత మేనేజ్ చేసి మిగతాది ఫండ్ మేనేజర్కి ఇవ్వండి, మిగతాది మ్యూచువల్ ఫండ్కి ఇవ్వండి, మొత్తం మీరే మేనేజ్ చేయొద్దు. ఎందుకంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా సాధ్యం కాదు. అందరి పెర్ఫార్మెన్స్ ఒక్కలాగా ఉండదు. టైం టు టైం మైండ్ సెట్లు మారిపోతూ ఉంటాయి. చాలామంది నేను చూస్తూ ఉన్నాను, ఎస్పెషలీ ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ కానీ, కొద్దిగా అల్ట్రా హెచ్ఎన్ఐ పీపుల్ లేదా 1 year ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలో ఒక కామన్ ప్రాబ్లం, మేము ఫండ్ మేనేజర్స్కి యాక్సెప్ట్ చేయం, మేమే మేనేజ్ చేసుకుంటాం, మాకు స్టాక్ సెలెక్షన్స్ తెలుసు, ఒక మైండ్లో ఉన్నారు. నేను ఇక్కడ క్రిటిసైజ్ చేస్తానని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ మీరు మర్చిపోతూ ఉన్నారు పెర్ఫార్మెన్స్ మ్యాటర్స్. మీరు తెలుసుకోవాలి. లాస్ట్ 5 yearsలో ఇంత బుల్ ర్యాలీలో కూడా చాలామంది నేను కస్టమర్స్ గమనించాను, ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా లాస్ట్ 5 yearsలో వాళ్ళకి రిటర్న్స్ లేవు. చాలామంది 5 years ముందు నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, మేము మేనేజ్ చేసుకున్నామండి, మాకు పెర్ఫార్మెన్స్ రాలేదండి, కొన్ని స్టాక్స్ హిట్ అయ్యేవండి, కొన్ని 90% ఫెయిల్ అయిపోయేవి, మా పోర్ట్ఫోలియో ఎక్కడ ఉంది అక్కడే ఉందని చెప్పి. మార్కెట్లో కరెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇరాన్ USA వార్ వస్తే మార్కెట్ కరెక్షన్ అవుతుంది, అది నేను కూడా ఆపలేను. కానీ 3 years 5 years డౌన్ ద లైన్ కూడా మీరు రిటర్న్ తీసుకోవట్లేదంటే కారణం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ జరగట్లేదు. మనం చాలా వరకు స్టాక్ మార్కెట్ని తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నాం, తప్పుగానే తెలుసుకుంటా ఉన్నాము, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. స్టిల్ నేను ఇప్పుడు కూడా అడుగుతాను, 5 years 10 years ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉన్నారో దయచేసి కామెంట్ చేయండి, నేను చెప్పింది తప్ప. ఒకవేళ మీ యొక్క పెర్ఫార్మెన్స్ 20-25% కన్నా ఎక్కువగా ఉంటే మీకు ఏ అడ్వైజర్ కూడా అక్కర్లేదండి, నేనే చెప్తా ఉన్నాను. కానీ బిలో 15% ఉంటే మీరు జాగ్రత్త పడండి. అడ్వైజర్కి ఫీజెస్ ఇస్తామా, అడ్వైజర్ బాగుపడిపోతాడా, ఇవన్నీ కాదు. పెర్ఫార్మెన్స్ చూడండి. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ అడ్వైజర్, మీరు అడ్వైజర్ని నమ్మకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అంతేగాని డబ్బులతో టైం పాస్ చేయొద్దు. నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఈవెన్ నేను ₹1,00,00,000 పైన ఉన్న పోర్ట్ఫోలియోస్ని చాలానే చూశాను. వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళ పోర్ట్ఫోలియోని అలా ఉంచుతారు తప్ప అటు మ్యూచువల్ ఫండ్ని నమ్మరు, ఇటు అడ్వైజర్ని నమ్మరు, ఏదో కొనుక్కుంటారు, ఏదో చేస్తూ ఉంటారు, రిటర్న్స్ రావు. ఎందుకు ఎక్స్పెరిమెంట్లు చేస్తారు? మీరు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే కొన్ని క్లాసెస్ ఉంటాయి, కొన్ని వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతాయి, కొన్ని బుక్స్ కూడా దొరుకుతాయి, చదవండి, ప్రయత్నం చేయండి. ఒక క్లాసెస్తో, ఒక బుక్ చిన్న పేజ్తో మీరు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయలేరు. అది అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాసెస్. ఇవి అర్థం చేసుకోండి. చాలామంది స్టాక్ మార్కెట్లో ర్యాండమ్గా స్టాక్స్ తీసుకుంటూ ఉన్నారు తప్ప యాక్చువల్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయట్లేదు. యాక్చువల్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తేనే మీకు CAGR లేదా XAR అనేది వస్తుంది. అది తెలియకపోతే మీరు మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళిపోండి, తప్పులేదు. అంతేగాని మొహమాటంతోనో లేకపోతే ఇంకేదో ఉద్దేశంతో కూడా ట్రేడ్ చేయొద్దు. తెలియని విషయాన్ని యాక్సెప్ట్ చేయడం తప్పులేదు. అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ సబ్జెక్టు. ర్యాండమ్గా స్టాక్ సెలెక్షన్స్, ర్యాండమ్గా స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇది మీరు అర్థం చేసుకోండి. నేను మళ్ళీ ఇది చెప్తా ఉన్నాను, టైము డబ్బులు వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ.